Hello friends, welcome back my channel. Friends, BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్లో ట్రైనీ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు డీటెయిల్స్ ఏంటో అన్ని పూర్తిగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిమ్మల్ని స్మాల్ రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ BHEL ఇంజనీర్ ట్రైనీ సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో BHEL ఇక కంపెనీ ఇది ప్రొఫైలు, కంపెనీ డీటెయిల్స్, పోస్టులు అయితే ఎన్ని వచ్చాయో చూద్దాం. రిక్రూట్మెంట్ ఆఫ్ 150 ఇంజనీర్ ట్రైనీస్ అయితే వచ్చాయి. టోటల్ 150 పోస్టులు అయితే వచ్చాయి. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ ఈ పోస్టులు అయితే వచ్చాయి. అలాగే అన్రిజర్వ్డ్, EWS, OBC, SC, ST టోటల్ వచ్చేసి 150 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే రిక్రూట్మెంట్ ఆఫ్ 250 సూపర్వైజర్ ట్రైనీస్ కూడా వచ్చాయి. ఇది కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ కేటగిరీలు అయితే ఉన్నాయి. ఇవి టోటల్ 250 పోస్టులు అయితే ఉన్నాయి. యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం అయితే పోస్టులు అన్రిజర్వ్డ్కి 111 ఉన్నాయి, EWSకి 23 ఉన్నాయి, OBCకి 60 ఉన్నాయి, SCకి 39 ఉన్నాయి, STకి 17 ఉన్నాయి. టోటల్ 250 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయంటే ఈ పోస్టులు వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. వైజాగ్ కూడా ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో. అలాగే తిరుచి, రాణిపేట్, వైజాగ్, బెంగళూరు, ఇక ఈ ఏరియాలో అయితే ఉన్నాయి. హరిద్వార్లో ఉంది, భోపాల్లో కూడా ఉన్నాయి. సేమ్ ఈ రిక్రూట్మెంట్ ఈ సూపర్వైజర్ ట్రైనీ కూడా సేమ్ వైజాగ్లో కూడా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక జాబ్ స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంజనీరింగ్ ట్రైనీ వచ్చేసి దీనికి ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ ఆర్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ద డిసిప్లిన్స్ ఆఫ్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ సివిల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కెమికల్ ఆర్ మెటలర్జీ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుంచి చేసి ఉండాలి. ఏజ్ వచ్చేసి 27 years అయితే ఉండాలి. ఇక 29 years కూడా ఇచ్చారు ఇక్కడ. ఫర్ క్యాండిడేట్స్ హ్యావింగ్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ 29 years ఈ సబ్జెక్ట్ వాళ్ళకి ఇలా ఇచ్చారు. అలాగే ఇక్కడ 27 years ఇచ్చింది ఏంటంటే 1998 ఎవరైతే ఈ ఏజ్లో పుడతారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదని ఇక్కడ ఏజ్ ఇచ్చారు. ఇక సూపర్వైజర్కి కూడా ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద డిసిప్లైన్స్ ఆఫ్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ సివిల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ నుంచి మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే రిలాక్సిబుల్ టు SC STకి 60% అయితే ఇచ్చారు. దీనికి 27 years ఏజ్ అయితే ఉండాలి. ఇక ఇక్కడ ఈక్వలెంట్ అని ఇచ్చారు. అంటే మెకానికల్లో ఈ ఇంజనీరింగ్ కేటగిరీలో ఈ పొజిషన్లో అయితే ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇవన్నీ. అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలార్జీ. ఇక రిజర్వేషన్స్ అనేది కామన్గా ఉంటాయి. 5 years 3 years అనేది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ ట్రైనీస్కి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. CBE అంటారు దీన్ని. సేమ్ సూపర్వైజర్ కూడా ఇదే ఉంటుంది. 2 stage ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి CBE ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. 2 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, స్క్రూటినిటీ ఉంటుంది. అంటే దీనికైతే ఒకటే ప్రాసెస్. దీనికైతే ఇది డైరెక్ట్ ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఇంటర్వ్యూ ద్వారా పోస్ట్ ఇస్తారు. అలాగే ఇక్కడ ఇది 2 stages అయితే ఉంటుంది. ఇక సాలరీస్ ఎంత ఇస్తారు దీనికి? ఫర్ ఇంజనీరింగ్ ట్రైనీస్కి అయితే 50,000 నుంచి 1,60,000 దాకా పేమెంట్ అయితే ఇస్తారు. టోటల్ వచ్చేసి 1,80,000 వరకు అయితే దొరుకుతుంది. ఇది పే స్కేల్ అనేది. సో అలాగే DA ఉంటుంది, TA ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. HRA. ఇక సూపర్వైజర్ ట్రైనీకి అయితే 32,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. టోటల్ 1,20,000 వరకు దొరుకుతుంది. బేసిక్ పే, DA, TA అన్నీ కలిపి. ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి. అలాగే హెల్త్
ఇవన్నీ జాయినింగ్, హెల్త్ అవన్నీ కండిషన్స్ మామూలే. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఫీ. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాలి, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇక ఆన్లైన్లో ఫీ ఎంత ఉందంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 600 రూపాయలు ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీకి ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంది. దీనికి 400 ప్రాసెసింగ్ ఫీ ప్లస్ జిఎస్టీ పడుతుంది. టోటలు 1072 రూపాయలు అయితే పడుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే నిల్లు ఉంది ఎగ్జామినేషన్ ఫీజు, కానీ ప్రాసెసింగ్ ఫీ అయితే ఇచ్చారు 472 రూపాయలు అయితే ఫీ ఉంటుంది. ఇక ఆన్లైన్లో మనం అప్లై చేయాలి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు మనకి. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 1 ఫిబ్రవరి అయితే ఓపెనింగ్ అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. అంటే మీకు సైట్లో ఓపెన్ అయిందా లేదో కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఫిబ్రవరి 1కి ఓపెన్ అవుతుంది అంటున్నారు కాబట్టి మన వీడియో వచ్చేటప్పటికి అయితే ఓపెన్ కాదు ఇది. సో క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి క్లోజింగ్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి వరకు టైం ఉంది మనకి. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషను 11th, 12th ఏప్రిల్, 13th ఏప్రిల్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ డేట్ అనేది వాళ్ళు మీకు ఇస్తారు, ఆన్లైన్లోనే వస్తుంది. ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక మనం సైట్ చూస్తే ఇక్కడ సైట్ లింక్ కూడా ఇచ్చారు. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ లింకు అలాగే ఈ వెబ్సైట్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మన BHEL కెరీర్ పోర్టల్. ఇది ఇందులో వస్తాయి. ఇక్కడ మనం దేనికైతే చూసామంటే ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్ ట్రైనీస్ అండ్ సూపర్వైజర్ ట్రైనీస్ 2025. సో ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఏదైతే చదివామో అది న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. ఇక BHEL మెడికల్ ఎగ్జామినేషన్ రూల్స్ ఉన్నాయి, ఒకసారి చదువుకోండి. ఇక అప్లై ఆన్లైన్ చూసారు, ఇక్కడ హైలైట్ అయితే అవ్వలేదు మనకి, ఎందుకంటే 1వ తారీఖు నుంచి మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో అప్పుడే వస్తుంది. సో ఇది మీరు ఈ సైట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో ఇది డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఆలస్యం చేయకుండా ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.